ఇక పులివెందుల మున్సిపల్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు సతీష్ కుమార్ రెడ్డి వెంట ఉండే కార్యకర్తలకు ఎప్పుడూ నిద్రలేని రాత్రులే గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. నమ్మిన కార్యకర్తలకు న్యాయం చేయడమే టీడీపీ ధ్యేయమని చెప్పారు. జగన్ వచ్చి పులివెందులలో కూర్చున్నా కూడా మున్సిపల్ ఎలక్షన్లో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని స్పష్టం చేశారు. లేదంట అదంట మనం అట్లా పోరాడాలా ఇట్లా పోరాడాలని నిన్న వచ్చి సతీష్ రెడ్డి అన్న చెప్పినది అదంతా. మీరు ఒక విషయం గమనించండి, అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో 11 మందితో నామినేషన్ అయిపోవడం జరిగింది అందరూ కలిసి. ఎక్కడ అది నామినేషన్ వేయకుండా ఎక్కడ ఏమన్నా జరిగింది? ఆ తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చాలా అసలు ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. ఎక్కడ కూడా ఏం జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆడేదో జరిగిందని మళ్ళీ రెండు బూతులు పోలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థలో మీరు బాయ్కాట్ చేయండి అని ఎలక్షన్కు పిలుపిచ్చినా కూడా దాదాపు 65 నుంచి 70% అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అక్కడ కూడా మీకు డిపాజిట్ రాలే. అంటే అంత ప్రశాంతంగా జరిగిన రీపోలింగ్ బూతుల్లో కూడా అది ఓట్లు వచ్చింటేది అన్నీ కలిసి మీకు వచ్చినట్టేంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు అంటే మీరు ఎటు ఓడిపోతాం మేము అని ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్, అంటే వాళ్ళ నామినేషన్ అయినారంట వాళ్ళు అయినారంట అని చెప్పుకుంటూ ఆ తర్వాత ఇప్పటి నుంచే కూడా మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఆ తర్వాత ఉన్నారు. దానికి అసలు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మొన్న నామినేషన్లు వేసినారు, ఎలక్షన్ జరిగింది, తర్వాత అంతా కూడా జరిగింది. తర్వాత ఆయన ఇంకా మాట్లాడుతూ జెడ్పీటీసీ రిజల్ట్ చూసి ఆయనకు నిద్ర రాలంట. 3 రోజులు నాకు నిద్ర రాలేదని చెప్తా ఉన్నాడు. అసలు ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా 2005లో ఇదే ఈరోజు ఏదైతే ఆరోపణలు జరుపుతున్నారో అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు ఇప్పటికి ఉన్నాడు. మా లాయర్ రామకృష్ణ సార్కు అసలు చేతి వేర్లకు తర్వాత గోర్లు తీసినారు ఇట్లా పెట్టి ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి తెల్లవారులు చొక్కా ఇప్పుకొని స్టేషన్ ముందు ధర్నా చేసి ఈగలతో కుట్టించుకున్నారు. ఆ రోజు నిద్రలేని రాత్రులే ఆయనకు, ఈరోజు ఇప్పుడు నిద్రలేని రాత్రులే. ఆయన జాతకమేమో కానీ ఆయనకు ఆయన కార్యకర్తలకు ఎప్పుడూ నిద్రలేని రాత్రులే ఉంటాయి. తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు, మా లోకేష్కు నిద్రలేని రాత్రులు చూపిస్తాడంట. మళ్ళా ఆయన ఇంకో కూడా మాట్లాడుతూ అంటే ఎప్పటి నుంచో రాజకీయం చేసే వయస్సు వాళ్ళకు కూడా ఆయన ఇప్పటి నుంచి చెత్త అంతా ఏరేయాలా, ఇక్కడ గట్టిగా ఉన్నోడే పనిచేయాలా. 62,000 ఓట్లతో గెలిపించిన ప్రజలు ఈయనకు చెత్త మాదిరి కానొస్తున్నారు.